బెంగళూరులోని ఒక ప్రశాంతమైన కాలనీ. అక్కడ నివసిస్తూ ఉండేవారు ఓ వృద్ధ దంపతులు. వాళ్ళకి తోడుగా ఇద్దరు కొడుకులు. బయట నుంచి చూస్తే ఒక సాధారణ కుటుంబంలా కనిపించేది. కానీ ఓ రోజు ఉదయం ఆ ఇంటి తలుపులు తెరుచుకోలేదు, ఫోన్లు ఎత్తలేదు. కిటికీలో నుంచి కనిపించిన దృశ్యం మొత్తం బెంగళూరునే షేక్ చేసింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కేసు మనిషి డబ్బు కోసం ఎంత క్రూరంగా మారతాడో చెప్పడానికి ఒక భయంకరమైన ఉదాహరణ, సంఘటన. ఒక కుటుంబం వాళ్ళని నమ్మిన వాళ్ళ చేతిలోనే ఎలా అంతమొందారో, పోలీసులు 2000 కిలోమీటర్లు వెంబడించి నిందితులను ఎలా పట్టుకున్నారో, చివరికి 17 సంవత్సరాల తర్వాత ఈ కేసుకి ఎలా న్యాయం జరిగిందో మొత్తం వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ప్రొఫెసర్ పురుషోత్తం లాల్ కుటుంబ ట్రిపుల్ మర్డర్ కేస్. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. బెంగళూరులోని ఆర్టీ నగర్లో ప్రొఫెసర్ పురుషోత్తం లాల్ కుటుంబం నివసిస్తూ ఉండేది. పురుషోత్తం లాల్ వయసు 71 సంవత్సరాలు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా జాబ్ చేసి రిటైర్ అయ్యారు. పురుషోత్తం లాల్ భార్య పేరు రీటా, వయస్సు 62 సంవత్సరాలు. వీళ్ళకి ఒక కొడుకు ఉండేవాడు. ముద్దుగా మున్నా అని పిలుచుకునేవారు. కాకపోతే మున్నాకి చిన్నప్పటి నుంచి మతి స్థిమితం సరిగ్గా ఉండేది కాదు. దాంతో ఈ దంపతులు అనురాగ్ అనే పిల్లాన్ని దత్తత తీసుకున్నారు. అనురాగ్ని పెంచుకున్నారు. అనురాగ్ వయస్సు 25 సంవత్సరాలు. అది 2009 సంవత్సరం ఫిబ్రవరి 14వ తారీఖు. అనురాగ్ తన ఫ్రెండ్స్తో కలిసి మైసూరు వెళ్ళాడు. అనురాగ్ ఎక్కడికి వెళ్ళినా ప్రతిరోజు తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండడం అలవాటు. అదేవిధంగా ఫిబ్రవరి 14వ తారీఖు రాత్రి అనురాగ్ తన తల్లిదండ్రులైన పురుషోత్తంకి, రీటాకి కాల్ చేశాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సరే, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, రాత్రి అయితే పడుకుని ఉంటుంటారేమో అని అనుకుని మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 15వ తారీఖు కూడా కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కొద్దిగా ఆలోచనలో పడ్డాడు, కంగారు పడ్డాడు. ఫిబ్రవరి 16వ తారీఖు మార్నింగ్ కూడా కాల్ చేస్తే తన తల్లిదండ్రులైన పురుషోత్తం, రీటాల ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వచ్చాయి. 2 రోజుల నుంచి కాల్ చేస్తున్న ఫోన్లు స్విచ్ ఆఫ్ అని రావడంతో అనురాగ్ కొద్దిగా భయపడ్డాడు, కంగారు పడ్డాడు. దాంతో తన ఇంటి పక్కనే ఉన్న రంగస్వామికి కాల్ చేసి, అంకుల్, నేను 2 రోజుల నుంచి అమ్మా నాన్నలకి కాల్ చేస్తుంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, నాకు కంగారుగా భయంగా ఉంది, ఏమైందో ఏంటో మీరు ఇంటికి వెళ్ళి చూడండి అంటే రంగస్వామి సరేనని చెప్పి పురుషోత్తం ఇంటికి వెళ్ళాడు. ఇంటికి తాళం వేసుంది. రంగస్వామి అనుమానంతో పక్కనే ఉన్న కిటికీల నుంచి లోపలికి తొంగి చూశాడు. హాల్లో మానసిక స్థితి సరిగ్గా లేని మున్న డెడ్ బాడీ కనిపించింది. దాంతో రంగస్వామి భయంతో, కంగారుతో అనురాగ్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దాంతో అనురాగ్, అంకుల్, మీరు వెంటనే పోలీసులకి కాల్ చేయండి, నేను కూడా బయలుదేరి వస్తున్నానని చెప్పాడు. దాంతో రంగస్వామి పోలీసులకి కాల్ చేశాడు. పోలీసులు వచ్చారు. తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి ప్రవేశిస్తే హాల్లో మానసిక స్థితి సరిగ్గా లేని మున్నా డెడ్ బాడీ కనిపించింది. పక్కనే ఫోన్ ఛార్జింగ్ చేసే వైర్ కనిపించింది. బెడ్రూమ్లో వృద్ధ దంపతులైన ప్రొఫెసర్ పురుషోత్తం లాల్ భార్య రీటాల డెడ్ బాడీలు కనిపించాయి. పక్కనే దుపట్టా కనిపించింది. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడున్నాయి. ఇంట్లో ఖరీదైన వస్తువులు, డబ్బు, నగలు పోయినట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ లోపల కొడుకు దత్తపుత్రుడు అనురాగ్ కూడా వచ్చాడు. పోలీసులు 3 డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మర్డర్ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇరుగు పొరుగు వారిని అడిగితే వాళ్ళ నుంచి సరైన సమాచారం ఏమీ లభించలేదు. దాంతో పోలీసులు మొదట్లో దత్తపుత్రుడు అనురాగ్ని అనుమానించారు. ఎందుకే దత్తపుత్రుడు, పైగా ఇంటి వాల్యూనే 3.5 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఇంట్లో డబ్బు, నగలు పోయాయి. ఈ దత్తపుత్రుడు అనురాగే ఆస్తి కోసం, డబ్బు కోసం తన తల్లిదండ్రుల్ని, తన అన్నని, 3 హత్య చేసి ఉంటాడని పోలీసులు భావించారు. అనురాగ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ అనురాగ్ తన తల్లిదండ్రులు, ఒక విధంగా తల్లిదండ్రులే వాళ్ళని కానీ తన అన్నని కానీ హత్య చేయలేదని చెప్పాడు. పోలీసులు ఎన్ని కోణాల్లో రకరకాలుగా విచారించినా కూడా అనురాగ్ దగ్గర నుంచి అటువంటి సమాధానమే వచ్చింది. ఈ లోపల పేపర్ బాయ్ ఒక విలువైన సమాచారం అందించాడు. ఇంట్లో పనివాళ్ళు ఉండేవారు. వాళ్ళ పేర్లు సుచిత్ర, దీపక్. వీళ్ళిద్దరూ ఇంటి పని, వంట పని చేసుకుని ఇంట్లోనే ఉండేవారు. దీపక్కి, సుచిత్రకి ఒక 5 సంవత్సరాల కూతురుంది. పేపర్ రోజు వేసే అతను, సార్, నేను ఫిబ్రవరి 15వ తారీఖు ఉదయం ఇంట్లో సుచిత్ర భర్త దీపక్ ఇద్దరిని చూశాను. దీపక్తో పాటు 2 పురుషులు కూడా ఉన్నారు, వాళ్ళని చూశానని చెప్పాడు. ఇక్కడ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఇంటికి రావడం లేదు. ఫోన్ చేస్తే సుచిత్ర, దీపక్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వచ్చాయి.
దాంతో పోలీసుల అనుమానం సర్వెంట్స్ అయిన సుచిత్ర దీపక్ వైపు మళ్ళింది. ఇక్కడ సుచిత్ర వయసు 25 సంవత్సరాలు, దీపక్ వయసు 30 సంవత్సరాలు. వీళ్ళిద్దరి గురించి ఆరా తీస్తే వీళ్ళిద్దరూ పశ్చిమ బెంగాల్కి చెందిన వారిగా పోలీసులు నిర్ధారించుకున్నారు. అంటే ఈ సర్వెంట్సే హత్య చేసి ఉంటారని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. కాకపోతే ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. పోలీసులు విచారణలో వీళ్ళిద్దరూ ఢిల్లీకి వెళ్ళుంటారని పోలీసుల దగ్గరికి కొత్త సమాచారం అందిస్తే బెంగళూరు పోలీసులు ఢిల్లీ వెళ్ళారు. కానీ అక్కడ కూడా సుచిత్ర, దీపక్ ఇద్దరూ దొరకలేరు. ఇక్కడ బెంగళూరులో ఈ ట్రిపుల్ మర్డర్ పెద్ద సెన్సేషన్ అయింది. భద్రత గురించి ప్రతి ఒక్కరూ ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. గవర్నమెంట్ ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసింది. దానికి సిడబ్ల్యూ పూవయ్య నేతృత్వం వహించాడు. పూవయ్యకి ఇటువంటి క్రిమినల్ కేసుల్ని సాల్వ్ చేయడంలో ఎంతో పేరుంది. దాంతో పూవయ్య ఈ సర్వెంట్స్ సుచిత్ర భర్త దీపక్ ఇద్దరు పశ్చిమ బెంగాల్ వెళ్ళిపోయి ఉంటారని నిర్ధారించుకొని పూవయ్య మెరికల్ లాంటి 3-4 కానిస్టేబుల్స్ని పోలీసులు తీసుకుని పశ్చిమ బెంగాల్ వెళ్ళి అక్కడ వేట మొదలుపెట్టాడు. కాకపోతే పశ్చిమ బెంగాల్ పోలీసులు మొదట్లో సహకరించలేదు. ఇక్కడ పూవయ్య, సుచిత్ర, దీపక్ ఎక్కడ ఉంటారో ఏంటో అన్న సంగతి తెలియదు. రోజులు, వారాలు గడుస్తున్నాయి కానీ సుచిత్ర, దీపక్ల ఆచూకీ మాత్రం దొరకట్లేదు. అప్పుడే పూవయ్యకి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ పోలీసుల దగ్గర సుచిత్ర, దీపక్ వీళ్ళిద్దరు కూతురు ఫోటోలు ఉన్నాయి. దాంతో ఈ కూతురికి వయస్సు 6 సంవత్సరాలు. ఏ స్కూల్లోనైనా చదివిస్తూ ఉంటారు. దాంతో పూవయ్య తన బృందంతో వెస్ట్ బెంగాల్లో ప్రతి స్కూల్కి వెళ్ళి ఆ ఫోటోను చూపించి వాకప్ చేయడం మొదలుపెట్టాడు. మొత్తానికి పోలీసుల శ్రమ ఫలించింది. ఒక స్కూల్లో టీచర్ ఆ పాపని గుర్తుపట్టి ఈ పాప మా స్కూల్లోనే చదువుకుంటుందని చెప్పింది. అప్పుడు పూవయ్య, సరే ఈ పాప తల్లిదండ్రులు మేము కలవాలి, ఎందుకంటే ఒక చిన్న కేసు గురించి విచారణకు వచ్చామని చెప్పాడు. కానీ ట్రిపుల్ మర్డర్ గురించి చెప్పలేదు. దాంతో ఆ టీచర్, ఈ పాప తల్లిదండ్రులు రారు, కాకపోతే ట్యూషన్ టీచరే వచ్చి డ్రాప్ చేస్తాడు, పికప్ చేసుకుని వెళ్తాడంటే ఆ ట్యూషన్ టీచర్ని మాకు చూపించండి అంటే, సరే మీరు కొద్దిగా వెయిట్ చేయండి, స్కూల్ అయిపోయిన తర్వాత ట్యూషన్ టీచర్ వచ్చి ఈ పాపను పికప్ చేసుకుంటాడంటే వెయిట్ చేశారు. ట్యూషన్ టీచర్ వచ్చాడు, ఆ పాపను పికప్ చేసుకున్నాడు. పోలీసులు ఆ ట్యూషన్ టీచర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ పాప తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారని అడిగితే ఈ పాప తల్లిదండ్రులు సుందర్బాన్ దగ్గర ఉన్న ఒక ప్రాంతంలో ఉంటారని చెప్పారు. ఆ సుందర్బాన్ దగ్గర ఉంటున్న ఆ ప్రాంతం చాలా డేంజరస్ జోన్. అది దగ్గర బంగ్లాదేశ్కి, వెస్ట్ బెంగాల్కి మధ్య బార్డర్లో ఉన్న ప్లేస్. అక్కడికి కొత్త వ్యక్తులు ఎవ్వరూ వెళ్ళలేరు. ఎందుకంటే అక్కడ ఎంతోమంది సంఘ విద్రోహ శక్తులు అలాగే క్రిమినల్స్ ఉండే ఏరియా అది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పైన షర్టు ధరించరు, ధోతి మాత్రమే ధరిస్తారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే ఇమీడియట్గా అలర్ట్ అయిపోతారు. అటువంటి ప్రమాదకరమైన ప్లేసులో దీపక్, సుచిత్ర ఉన్నారని పోలీసులు తెలుసుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళడం ఎలా? అందుకే పూవయ్య తన పోలీసుల బృందంతో వేషభాషలు అవన్నీ మార్చుకొని పైన షర్ట్ అది వేసుకోకుండా ధోతి ధరించి ఆ ఏరియాలోకి అడుగుపెట్టారు. ఇక్కడ ట్యూషన్ మాస్టర్ సుచిత్ర, దీపక్ ఉంటున్న ఇల్లు చూపించాడు. పోలీసులు ఆ ఇంటికి వెళ్ళారు. లోపల సుచిత్ర, దీపక్ కనిపించారు. కాకపోతే ఇక్కడే పోలీసులకి ఎదురుదెబ్బ తగిలింది. నీ పేరు దీపక్ కదా అని అడిగితే దీపక్ అనబడే ఆ వ్యక్తి, లేదు నా పేరు రాహుల్ అని చెప్పాడు. సుచిత్రాని నీ పేరు సుచిత్ర అని అడిగితే, కాదు నా పేరు సుజాత అని చెప్పింది. కానీ ఇద్దరూ దీపక్, సుచిత్ర లాగానే ఉన్నారు. పోలీసులు నమ్మలేక, ఇదేంటి మా దగ్గర ఉన్న ఫోటోలు మీరు ఒకేలాగా ఉన్నారు, మరి మీ పేర్లు ఎందుకు మారాయంటే, మీరు తప్పుడు అడ్రస్కి వచ్చారు, నా పేరు రాహులే, కావాలంటే నా ఆధార్ కార్డు, ఐడి కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు ఇవన్నీ చూసుకోండి అని రాహుల్, సుజాత ఇద్దరు తమ ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు అవన్నీ చూపించారు. అన్నిట్లో కూడా రాహుల్, సుజాత అని ఉంది. కానీ పోలీసులకేమో తమ ఎదురుగా ఉన్నది దీపక్, సుచిత్ర. దాంతో పోలీసులకు అర్థమైపోయింది వీళ్ళు పేర్లు మార్చుకొని నాటకాలు ఆడుతున్నారని. దాంతో బెంగళూరు పోలీసులు పశ్చిమ బెంగాల్ పోలీసుల సహకారంతో వాళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి వాళ్ళిద్దరూ ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు పేర్లు, ఒకటి పేరు మహమ్మద్, మరొకటి పేరు బిలాల్. ఈ నలుగురిని పోలీసులు విచారిస్తే తామే ప్రొఫెసర్ పురుషోత్తంలాల్ని, భార్య రీటాని, అలాగే మానసిక స్థితి సరిగ్గా లేని మున్నాని ముగ్గురిని హత్య చేశామని ఒప్పుకున్నారు. ఎందుకు హత్య చేశావు, మోటివ్, కారణం ఏంటి అని అడిగితే డబ్బు కోసం హత్య చేశామని ఒప్పుకున్నారు. ఇక్కడ సుచిత్ర, దీపక్ ఇద్దరు పశ్చిమ బెంగాల్కి చెందినవారు. పని నిమిత్తం బెంగళూరుకు వచ్చారు. ప్రొఫెసర్ పురుషోత్తంలాల్ ఇంట్లో పనికి కుదిరారు.
కొన్ని రోజుల పాటు చాలా నమ్మకంగా పనిచేశారు. సైలెంట్గా రెక్కి నిర్వహించారు. ఇంట్లో డబ్బు నగలు భారీ ఎత్తున ఉన్నాయి. దాంతో వీళ్ళిద్దరూ కలిసి మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకున్నారు. తమ ప్లాన్లో మొహమ్మద్ని బిలాల్ని ఇద్దరిని కలుపుకున్నారు. నలుగురు కలిసి ప్లాన్ వేసుకున్నారు. ఫిబ్రవరి 14వ తారీఖు దత్తపుత్రుడు అనురాగ్ తన ఫ్రెండ్స్తో కలిసి మైసూరు వెళ్ళాడు. ఇంట్లో వృద్ధ దంపతులు, మానసిక స్థితి సరిగ్గా లేని కొడుకు ముగ్గురే ఉన్నారు. ఇక్కడ చూస్తే వృద్ధ దంపతులు వయసు పైబడిన వారు పెద్దగా ప్రతిఘటించలేరు. కొడుక మానసిక స్థితి సరిగ్గా లేదు. అందుకే ఫిబ్రవరి 15వ తారీఖు సుచిత్ర, దీపక్ ఇద్దరు తమ ప్లాన్లో భాగస్వాములైన మొహమ్మద్ని బిలాల్ని ఇద్దరిని ఇంటికి పిలిచారు. నలుగురు కలిసి ముందుగా వృద్ధ దంపతులైన పురుషోత్తంని, భార్య రీటాని చున్నీతో గొంతు చుట్టూ ఉరిలాగా బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఫోన్ ఛార్జింగ్ చేసుకునే వైర్తో మానసిక స్థితి సరిగ్గా లేని మున్నాని కూడా అదేవిధంగా గొంతు చుట్టూ వైర్ను బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు నగలు ఇవన్నీ దోచుకుని ఇంటికి తాళం వేసి పశ్చిమ బెంగాల్కి పారిపోయారు. పశ్చిమ బెంగాల్లో ఈ సుందర్బాన్ దగ్గర ఉన్న ఒక ప్రాంతంలో, అది దగ్గర బంగ్లాదేశ్ బార్డర్లో ఉంటుంది. అక్కడ క్రిమినల్స్ ఎక్కువగా ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయి తమ పేర్లు అవన్నీ మార్చేసుకుని రాహుల్, సుజాత అని పేర్లు పెట్టుకొని ఆ పేర్లతోనే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అవన్నీ తీసుకొని అక్కడే తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా వస్తే బార్డర్ ఉంది, ఆ బార్డర్ని దాటి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతే తమన్ని ఇక ఎవరు పట్టుకోలేరన్న ధీమాతో వాళ్ళు అక్కడే ఉండేవారు. కానీ ఇక్కడ ఇన్స్పెక్టర్ పూవయ్య ఎంతో చాకచక్యంతో కొన్ని నెలల పాటు తన వేషభాషను మార్చుకొని మొత్తానికి వెంటాడి ఈ దీపక్ అలాగే సుచిత్ర మిగతా ఇద్దరు నిందితులు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత నలుగురి మీద మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఛార్జ్షీట్ నమోదు చేసి లోయర్ కోర్టులో సబ్మిట్ చేశారు. లోయర్ కోర్టులో కేసు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి లోయర్ కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవని ఈ నలుగురిని, దీపక్ని, సుచిత్రాని, మిగతా ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. దాంతో పోలీసులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ పూవయ్య ఎంతో కష్టపడి కొన్ని నెలల పాటు వెస్ట్ బెంగాల్లో ఉండి వేషభాషలు మార్చుకొని ఎంతో శ్రమపడి ఈ నలుగురిని అరెస్ట్ చేశాడు. కానీ లోయర్ కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేవని విడుదల చేయడంతో హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో కూడా ఈ కేసు చాలా సంవత్సరాల పాటు సాగింది. ముఖ్యంగా పేపర్ బాయ్ని ప్రముఖ సాక్షిగా పరిగణించి మిగతా సాక్షులు అలాగే ఫోరెన్సిక్ సైన్స్ నుంచి వచ్చిన రిపోర్టు, పోస్ట్మార్టం రిపోర్టు, వేలిముద్రలు ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇదే సంవత్సరం అంటే 2026 ఫిబ్రవరిలో హైకోర్టు ఈ నలుగురు నిందితులకి దీపక్, సుచిత్ర, మొహమ్మద్, బిలాల్ ఈ నలుగురికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. దాంతో పురుషోత్తం లాల్, భార్య రీటా, మానసిక స్థితి సరిగ్గా లేని మున్నా ఈ ముగ్గురికి న్యాయం జరిగింది. ఈ కేసు ద్వారా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సర్వెంట్స్ పని వాళ్ళని పెట్టుకునే ముందు తగిన జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బయట ప్రాంతాలకు చెందినవారు, బయట రాష్ట్రాలకు చెందిన వారిని ఎవరైనా పనిలోకి పెట్టుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం పరిశీలించండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి మంచి చరిత్ర ఉందా లేదా అన్నది మొత్తం అంతా పరిశీలించిన తర్వాత అప్పుడు పనిలోకి పెట్టుకోండి. లేదంటే ఇటువంటి సంఘటనలు జరిగే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. రీసెంట్గా జూబ్లీ హిల్స్లో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ భార్యను కూడా నేపాల్కి చెందిన వాళ్ళు హత్య చేసి ఇంట్లో ఉన్న డబ్బు నగలు దోచుకు వెళ్ళిపోయారు. అలాగే కూకట్పల్లిలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. అలా మన 2 తెలుగు రాష్ట్రాలను కాకుండా మన దేశంలో అడపాదడపా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బయటి ప్రాంతాలకి, బయటి రాష్ట్రాలకు చెందిన వాళ్ళని పనిలో పెట్టుకునే ముందు వాళ్ళ చరిత్ర, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా పరిశీలించి అంతా క్లీన్గా ఉన్నప్పుడే పనిలో పెట్టుకోండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి, కంగారు పెట్టడానికి చెప్పట్లేదు. ఈ మధ్యకాలంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ రేపు మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.